నమస్తే. మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముఖ్యంగా మాస ఫలితాలతో మనందరినీ పలకరించే శివప్రసాద్ గురువు గారితో ఉగాది పంచాంగ శ్రవణం చేయబోతున్నాను. మీరందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉగాది పంచాంగ శ్రవణం. గురువుగారు చెప్పింది అక్షర సత్యం. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. గత సంవత్సరం కూడా నేను గురువుగారితోనే పంచాంగ శ్రవణం చేయడం జరిగింది. చాలా వరకు నిజమైన విషయాలు మనకి అన్నీ నిరూపితమైనయి. చాలా విషయాలు నాకు కూడా పర్సనల్‌గా ఎంతోమంది చెప్పారు. మీరు చెప్పింది, మీరు చేసిన వీడియోస్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయి. గురువుగారు చాలా చెప్తారు అనే విషయం. ఇక పంచాంగ శ్రవణం తర్వాత రాశి ఫలితాలు కూడా ఉంటాయి. ఇక ముందుగా పంచాంగ శ్రవణం, ఆ తర్వాత రాశి ఫలితాలు. మీ రాశి ఫలితాలని ఒకసారి సరిచూసుకోండి. ముఖ్యంగా జాతకాలని సరిచూసుకోండి. జాతకాలకు సంబంధించి కానీ, మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే కూడా కంపల్సరీ మీరు స్క్రీన్ మీద కనపడే నెంబర్కే కాల్ చేయాల్సి ఉంటుంది. గురుగారు మీతో మాట్లాడతారు. తప్పకుండా అపాయింట్మెంట్ ఇచ్చి మీ జాతకాలకి సంబంధించిన సవివరంగా వివరిస్తారు. మీ జాతకం ఎలా ఉంది, ఎలాంటి దోషాలు ఉన్నాయి, లేదా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయం కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ముందుగా పంచాంగ శ్రవణం విద్దాం గురువుగారి మాటల్లో. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం పంచాంగ శ్రవణానికి సంబంధించి. చెప్పండి, ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, ఏ విషయాల్లో అందరూ జాగ్రత్త వహించాలి, ముందు ఆ విషయాలన్నీ చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమము అంటే క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ పంచాంగ శ్రవణము అంటాము. మీరు చేసేటువంటిది శ్రవణం అంటే మీరందరూ వింటారు. నేను చేస్తున్నది పఠనం అంటే నేను చదువుతాను కనుక పఠిస్తుంటాను. మీరందరూ కూడా వింటారు కాబట్టి శ్రవణము అని దాని అర్థం. ఇక శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిద ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ పంచాంగ ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ 2024 సంవత్సరం అనేటువంటిది ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. క్రోధి అని అనగానే క్రోధము అనేటువంటిది మాత్రమే అనుకుంటున్నాము మనం. కానీ దీనికి ఇంకా కొంచెము మనము లోతుగా వెళితే క్రోధి అనగానే దానికి కొంచెము కోపము, తర్వాత మనం ఒక మాట అంటాం, వాడు కొంచెం ఏదో నిప్పులు గక్కుతున్నాడు రా అని, అంటే అగ్ని కీలలు అని. అంటే క్రోధాగ్ని అనేటువంటి పదము వస్తుంది. కొంచెము అగ్ని అనగానే అబ్బా ఈ సంవత్సరము ఏమో అగ్ని అని అంటున్నారే, క్రోధం అంటున్నారే, ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి భావన అందరికీ కలుగుతుంది గాక. కానీ ఈ అగ్ని వలన సంస్కరింపబడటం అనేటువంటిది ఉన్నది. అందుకనే పేరు పెట్టంగానే ఆ పేరులో అర్థం ఏమిటి, గూఢార్థం ఏమిటి, నిగూఢమేమిటి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మరి అందుకని ఇక్కడ ఏమవుతుంది, కొంచెము ఎప్పుడైతే మనము సంస్కరింపబడటం అనేటువంటిది ఎందుకంటున్నాము, మనము చూడండి, ఒక గృహప్రవేశం చేస్తాం, ఇంట్లో హోమ కార్యక్రమం చేసుకుంటాము, అగ్ని సంస్కరణ. వివాహం చేసుకుంటాము, వివాహ సమయంలో ప్రాయశ్చిత్త హోమాలు అని ఉంటాయి, అగ్ని సంస్కరణ. ఏదైనా ఒక ఇప్పుడు ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా అమ్మవారి హోమాలు చేస్తూ ఉన్నారు. చండీ హోమం అని, వారాహి అని, రాజశ్యామల అని పేర్లు వేరు,
కానీ అక్కడ జరుగుతూ ఉండేటువంటిది అగ్నిమథనం. అగ్ని జరుగుతున్నది. దేనివల్ల దాన్ని ఎందుకు చేస్తున్నాం మనము అగ్ని కార్యము అంటే మనము సంస్కరింపబడటం అనేది. అందుకని ఈ సంవత్సరము ప్రజలు అందరూ కూడా యావత్ ప్రజానీకము మొత్తము సంస్కరింపబడుతుంది గాక. మనము చేసుకుంటేనే ఇంట్లో హోమ కార్యక్రమం చేసుకుంటే సంస్కరింపబడతాం. ఈ సంవత్సరము ఖచ్చితముగా ప్రతి మానవుడు కూడా సంస్కరింపబడతాడు దీని వలన అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరము నవనాయకుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది చూస్తాం. అంటే రాజెవరు, మంత్రి ఎవరు, ఇక ధాన్యాధిపతి ఎవరు, సస్యాధిపతి ఎవరు అన్నీ చూస్తాం. ఇలా చూసుకుంటున్నప్పుడు ఈసారి ఈ సంవత్సరము కుజుడు రాజైనాడు. చూడండి, మంగళకరుడు కుజుడు. కుజుడు అనంగానే మనకు వెంటనే క్రోధి, కుజుడు అనంగానే అబ్బా కుజుడైనాడు, ఇంకా చాలా విపరీతమైనటువంటి ఇది ఉంటుంది. నిజమే. అయినా కోపమున్న చోటనే ప్రేమ, అనురాగం అనేటువంటిది ఉంటుంది అనేది మనం గ్రహించాలి. కుజుడు రాజైనాడు, మంత్రి శని అయినాడు, సైన్యాధిపతి శని అయినాడు, సస్యాధిపతి కుజుడైనాడు, అర్ఘాధిపతి శని అయినాడు, మేఘాధిపతి శని అయినాడు, రసాధిపతి గురుడైనాడు, నీరసాధిపతి కుజుడైనాడు. ఇవి ఇలా ఉంటే ధాన్యాధిపతి చంద్రుడైనాడు. చూడండి, ఈ సంవత్సరము కుజుడైనాడు అంటే కుజుడు మంగళకరుడు ఎప్పుడూ కూడా. అందుకని ప్రతి ఇంట మంగళధ్వనులు అనేటువంటివి తప్పకుండా జరుగుతాయి. అంతేకాకుండా కుజుడి ప్రభావము చేత ఏమైనా ఇబ్బందులు ఉండేటువంటి వాళ్లకు విపరీతమైనటువంటి కుజ పూజలు అనేటువంటివి జరిగి తీరుతాయి గాక. కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతీక కాబట్టి పాముల యొక్క సంచారము ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది మనము తెలుసుకోవాలి మామూలుగా. అలాగే శని మంత్రి అయినాడు. శని మంత్రి అవ్వటమే కాకుండా స్వక్షేత్రగతుడై ఉన్నాడు. శని మంత్రి అయినాడు అంటే మనకు ఇవ్వవలసినటువంటిది ఏదైనా కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కానీ, ఉద్వాసన కలిగించేటువంటి పరిస్థితి కానీ శనీశ్వరుడి యొక్క ప్రతాపమే ఉంటుంది. దేహపీడాకారకుడు కూడా కదా శని. మరి స్వస్థానములో ఉన్నప్పుడు మంచి చేయడానికి చాలా వరకు అనుకూలముగా ఉన్నది శనైశ్వరుడు. అందరికీ మంచే చేస్తాడు గాక. అయితే ఈ కుజుడు గాని శని గాని మిగతావి గాని ఎవరికైనా మంచి మంచి స్థానాల్లో జాతకాల్లో ఉన్నాయనుకోండి, వాళ్ళని గురించి మనం చెప్పాల్సిన పనే లేదు. సరే, ఎవరికైనా కాస్త అటు ఇటు ఉన్నప్పుడు వాళ్ళే పరిహారాలు చేసుకుంటారు, మేలు పొందుతారు గాక. తరువాత చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన రైతులకు చాలా మేలుగా ఉంటుంది. ఎందుకు అంటే బియ్యము బాగా పండుతాయి. మరి చంద్రుడికి ప్రాధాన్యత బియ్యము కదా. మరి బియ్యము బాగా పండటమే కాకుండా బియ్యానికి అధిక ధరలు వస్తాయి గాక ఈ సంవత్సరము. ఇది ఈ సంవత్సరము నవనాయకుల యొక్క ఇది. ఈ నవనాయకులలో 2 గ్రహాలు మాత్రము పుణ్యగ్రహాలు, మిగతావి పాపగ్రహాలుగా ఉన్నప్పటికీ, నవనాయకులలో ఆధిపత్యము ఉన్నప్పటికీ మిగతాటివి మేలే జరుగుతుంది గాక. అలాగే గోష్ఠా ప్రాపకుడు, గోష్ఠా బహిష్కర్త బలభద్రుడు. పశువులు మామూలుగా ఉత్పత్తి ప్రతి సంవత్సరము పశువులు ఎక్కువగా పుడుతూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరము పశువృద్ధి అనేటువంటిది తక్కువగా ఉన్నది కుజుడు ప్రభావము వలన. కానీ పాలు పెరుగు ఉత్పత్తి మాత్రము దేశానికి కావాల్సినంత సమృద్ధిగా ఉంటాయి అనేటువంటిది తెలియజేస్తున్నారు పంచాంగకర్తలు. పాడి పంటలు ఇవి యథావిధిగా బాగుంటాయి. రైతులకు చాలా అంటే చాలా బాగుంది అని చెప్పలేము, కానీ మనము అబద్ధం చెప్పరాదు కదా. పండుగ పూట ఉన్న యథార్థం చెప్పాలి, ఏది ఉందో అది చెప్పాలి, అది కూడా జాగ్రత్తగా మాట్లాడాలి అని. అయితే కొంచెము
కొద్దిగా అనుకూలవంతముగా అయితే ఉన్నది రైతులకు. చాలా అనుకూలము అని మనం అనటానికి లేదు. అందువలన ఈ విధముగా ఎప్పుడైతే 2 శుభగ్రహాలు మిగతావి పాపగ్రహాలుగా ఉన్న దాని వలన, కుజుడు రాజైనటువంటి దాని వలన, మంత్రి శని అయినటువంటి దాని వలన ఏమిటయ్యా అంటే భారతదేశము ఆర్థిక పరంగా బాగుంటుంది అనేటువంటిది ఉన్నది. ముందు దేశాన్ని కదా మనం చూడాలి. దేశోయం క్షోభరహిత అంటాం. దేశము భారతదేశము ఆర్థిక పరంగా బ్రహ్మాండముగా పుంజుకుంటుంది అనేటువంటిది ఉన్నది. అంతేకాకుండా సాంకేతిక పరంగా అంతరిక్షంలో పరిశోధనలలో విజయవంతం అనేటువంటిది కూడా ఉంది. అంతరిక్ష పరిశోధనలలో విజయవంతము అనేటువంటిది ఉన్నది ఈ సంవత్సరము. సరిహద్దులలో యుద్ధ వాతావరణం అనేటువంటిది ఉంటుంది అని మనకు పంచాంగం తెలియజేస్తున్నది. ఎందుకంటే కుజుడు రాజు కూడా, మరే కుజుడు అయినప్పుడు కుజుడి యొక్క ఉగ్రత ఎక్కడ చూపించాలనో అక్కడ, ఎక్కడ కోపం ఉండాలనో అక్కడ ఉండాలి, ఎక్కడ శాంతము ఉండాలనో అక్కడ ఉంటుంది. ప్రతి మనిషిలోనూ మానవుడు దానవుడు ఇద్దరు ఉంటారు. ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆ కోపము, ఆ దాతృత్వము అనేటువంటిది వస్తుంది ఎప్పుడు కూడా. అందుకని ఈ సంవత్సరము ఆర్థిక పరంగా రాష్ట్రాలకైతే ఏమిటి, దేశానికైతే ఏమిటి, అనుకూలముగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఇక కర్తరి అనేటువంటిది ఉంటుంది, వాస్తు కర్తరి అని. చైత్ర బహుళ ఏకాదశి అంటే 4వ తారీఖు 5వ నెల మే 2024 శనివారము మొదలు వైశాఖ శుద్ధ విదియ అంటే 10వ తారీఖు 5వ నెల మే అంటే 4 నుంచి 10వ తారీఖు 2024 వరకు వాస్తుకర్తరి. ఇక డొల్లు కర్తరి అనేటువంటిది కూడా ఉంటుంది. 11/5/2024 నుండి 29/5/2024 వరకు ఈ కర్తరీలు అనేటువంటివి ఉంటాయి. కర్తరి ఉంటుందన్నమాట. మౌఢ్యమి ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది ఉంటుంది. శుభకార్యాలు ఎలా చేసుకోవాలి ఈ సంవత్సరము. ప్రతి వాళ్లకు ఏమిటి అంటే ఈ సంవత్సరం శుభకార్యాలు ఉన్నాయా, ఎప్పుడు చేసుకోవాలి ఏమిటి అని మామూలుగా అడుగుతుంటారు మమ్మల్ని. చైత్ర బహుళ ద్వాదశిలో ఆదివారం 5 మే 5వ తేదీ నుండి 2024 మొదలు 5/6 అంటే ఒక నెల రోజుల పాటు 2024 వరకు గురు మౌఢ్యమి అనేటువంటిది ఉన్నది ఇక్కడ. ఇక ఈ ఏప్రిల్ 27 నుండే మనకు ఏప్రిల్ 9 ఇప్పుడు ఉగాది పండగ. ఏప్రిల్ 27 నుండే 2024 నుండి ఏప్రిల్ 27 నుండి 7వ నెల అంటే జూలై 6వ తారీఖు వరకు 2024 జూలై 6వ తారీఖు వరకు కూడా శుక్రమౌఢ్యమి ఉంటుంది. అందుకనే జూలై తర్వాత 6వ తేదీ తర్వాత జూలై ఆగస్టు ఆ సందర్భంలో మళ్ళీ కూడా మామూలుగా ఈ కార్యక్రమాలు శుభకార్యాలు అవన్నీ కూడా తలపెట్టుకోవచ్చును, చేసుకోవచ్చును. అంతవరకు చేసేదానికి లేదు శ్రావణ మాసము దాకా. ఇక పుష్కరాలు అనేటువంటివి ఈసారి విశేషమైనటువంటి పుష్కరాలు. 1వ తారీఖు మే 2024 రాత్రి 10:45 గురువు వృషభ రాశిలో ప్రవేశించుట వలన 13వ తేదీ 5/2024 వరకు నర్మదా నది పుష్కరాలు అన్నారు. నర్మదా నది అంటే నర్మదా నది యొక్క గొప్పతనం ఏమిటి అంటే మనకు శివలింగాలు ఇవన్నీ దొరికేది సాలగ్రామాలన్నీ కూడా నర్మదా నదిలోనే దొరుకుతాయి, ఇంకా వేరే ఎక్కడ దొరకవు. మనం అనుకుంటాం అక్కడ పుట్టుక శివలింగాలు ఇవన్నీ మనం మామూలుగా సాలగ్రామాల యొక్క పుట్టుక అంతా కూడా నర్మదా నదిలోనే ఉంటాయి. అటువంటి నర్మదా నదికి
పుష్కరాలు అనేటువంటివి ఉన్నాయి. పోగలిగినటువంటి వాళ్ళు, వెళ్ళగలిగినటువంటి వాళ్ళు వెళ్ళి చూసుకొని మామూలుగా అక్కడ చేసుకోవచ్చునుగాక. ఇది మనము ఈ పంచాంగ శ్రవణం అనేటువంటిది మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, తిథేశ్చ శ్రేయమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్య సిద్ధి స్యాత్ పంచాంగ ఫలముత్తమం శుభం క్షేమకరం సౌఖ్యం సర్వదా విజయప్రదం అని. తిథి వార నక్షత్ర యోగ కరణం అనేటువంటివి మనం ఏ కార్యక్రమము తలపెట్టినా, స్వామి ఇది బాగుందా గురువు గారు అని అడిగినప్పుడు, తిథి వలన ఏమొస్తుంది అంటే శ్రేయం, మేలు కలుగుతుంది, శ్రేయస్సు కలుగుతుంది. తిథేశ్చ శ్రేయమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం, వారము వలన ఆయుష్ పెరుగుతుంది అనేటువంటిది. నక్షత్రాధరతే పాపం అన్నాడు. నక్షత్రము వలన ఫలానా నక్షత్రము నాడు మనము నక్షత్రము లెక్క వేస్తాం. వేసుకున్నప్పుడు తారాబలము కుదిరింది అని అన్నప్పుడు దాని వలన తెలిసో తెలియకో చేసినటువంటి పాపాలు పోతాయి అనేటువంటిది. కరణాత్ కార్య సిద్ధి స్యాత్ పంచాంగ ఫలముత్తమం అన్నాడు. కరణము వలన ఏమవుతుంది అంటే కార్య సాధన అనేటువంటిది జరుగుతుంది అని. శుభం క్షేమకరం సౌఖ్యం సర్వదా ఇవన్నీ కూడా సుఖం సౌఖ్యం అన్నీ కూడా పంచాంగము చూసుకునేటువంటి దాని వలన, పంచాంగము చూసి మనము ఒక ముహూర్తము నిర్ణయించుకునేటువంటి దాని వలన ఏం జరుగుతుంది అంటే శుభం కలుగుతుంది, క్షేమము కలుగుతుంది, సౌఖ్యము కలుగుతుంది, సర్వదా అంటే అన్నింటా విజయము కలుగుతుంది అనేటువంటిది చెబుతున్నాము మనం మామూలుగా. ఈ సంవత్సరము కుజుడు రాజు అయినందువలన ఇక్కడ భూములకు ప్రాధాన్యత అనేటువంటిది ఇస్తాడు. బాగా గమనించాలి చూడండి. అలాగే మాటలు మాట్లాడేటప్పుడు ప్రతి వాళ్ళము కూడా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. భూ క్రయ విక్రయాలు అనేటువంటివి చాలా విపరీతముగా జరుగుతాయి. ఐశ్వర్యం అనేటువంటిది బాగా కలుగుతుంది కూడా. కుటుంబము కోసము కష్టపడటం అనేటువంటిది ఉంటుంది ప్రతి మానవుడు కూడా. ప్రతి మానవాళికి నేను చెబుతున్నాను, ఇది ఒకరికి అని కాదు, రాసుల ప్రకారముగా ఎవరికి ఏమిటనేది తర్వాత చెబుతాను. ప్రతి మానవాళి కూడా. అలాగే కుజ పూజలు అనేటువంటివి ఎక్కువగా చేసుకుంటారు. మంత్రి శని అయినందువలన ఈ సంవత్సరము ప్రజలు శారీరకముగా శ్రమ కొంచెము బాగా అధికముగా ఉంటుంది. మరి శ్రమ పడితేనే కదా మనకు ఎవరికైనా కూడా ఫలితం అనేటువంటిది రావటం. అలా స్వక్షేత్రములో ఉన్నందువలన సరే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు శని ఇస్తాడు. ఆలోచనాత్మకమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది. ప్రతి మనిషి కూడా ప్రజానీకములో ప్రతివాడు కూడా బాగా ఆలోచన చేసి ఎట్లా చేస్తే నాకు బాగుంటుంది అనేటువంటిది అలా చేసుకొని శ్రమపడడానికి ముందుకు వెళతారు. శనికి సంబంధించినటువంటివి ఆయిల్స్, మామూలుగా స్టీలు, ఐరన్, సిమెంటు లాంటివి కొంచెము అధిక ధరలు పలుకుతాయి అనేటువంటిది కూడా ఉన్నది. అయితే ఇక ఈ సంవత్సరము కుజుడు రాజు అయినందుకు, మంత్రి శని అయినందుకు, మిగతా గ్రహాలు అన్నీ కూడా ఇలా ఉన్నందుకు ఎలా ఉంటుంది అంటే ఓవరాల్గా మామూలుగా మంగళవారము అయినందుకు, మంగళం మహత్ అంటాం. మంగళవారం ఏదో చెడ్డది అని అందరు అనుకుంటాం. కానీ మంగళవారము మంగళకరుడు అయినటువంటి కుజుడు ప్రాధాన్యత. ఈ సంవత్సరము రైతులకు కొంతవరకే మేలుగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నిహితముగా ఉంటాయి. బయటికి ఎలా అనుకున్నా ఏమి చేసినా లోపల అన్ని అనుకూలముగా అనేటువంటివి ఉంటాయి. అకాల వర్షాలు కురుస్తాయి. భూములకు విపరీతమైనటువంటి ధరలు వస్తాయి. ఎర్రని ధాన్యముకు విలువ ఉంటుంది, పెరుగుతుంది. ప్రకృతి ప్రకోపం అనేటువంటిది కూడా ఉంటుంది. మరి కుజుడు కదా, అందుకు
కొంత ఐశ్వర్య నష్టం, రుణాలు ఎక్కువగా చేస్తారు. రుణాలు ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా కావాలి అని చెప్పి తీసుకుంటారు, చేసుకుంటారు కూడా. రాజకీయాలలో ఉండేటువంటి వారికి, మామూలుగా రాజకీయాలలో ఉండేటువంటి వారికి కొంతమందికి ఇబ్బందులు అని ఉన్నాయి. అత్యంత ప్రముఖులకు కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. కొన్ని అక్కడక్కడ అగ్నిమంటలు చెలరేగుతాయి. పొత్తులతో కూడినటువంటి పార్టీలు రాజ్యమేలుతాయి అని, సినిమా వాళ్లకు కొంతమందికి కష్టాలు ఉంటాయి అని ఇస్తున్నాడు. ప్రముఖ వ్యాపార దిగ్గజము ఇంట్లో ఇబ్బందులు అని, పశువుల ఉత్పత్తి తక్కువైనా పాలు పెరుగు సమృద్ధిగా ఉంటాయి అనేటువంటిది విశేషమైనటువంటిది ఈ సంవత్సరం అని తెలియజేస్తూ జయోస్తు. చాలా చక్కగా వివరించారు. మీరందరూ కూడా పంచాంగ శ్రవణాన్ని విన్నారు కదా, గురువుగారు ఎంతో చక్కగా వివరించారు. ఇక మనందరం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూసే రాశి ఫలాలు. రాశి ఫలాలు ప్రతి మాసం కూడా గురువుగారు వివరిస్తారు, ఏ మాసానికి ఆ మాసం. కాకపోతే ఉగాది అనేసరికి సంవత్సరానికి సంబంధించి మనం చేయాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా ఏ విషయంలో జాగ్రత్తలు వహించాలి, దైవాన్ని, ఏ దైవాన్ని నమ్ముకుంటే మనం అనుకున్నది మనోవాంఛ ఎప్పుడైతే సిద్ధిస్తుంది, ఇలాంటి విషయాల్లో తప్పకుండా అందరూ వాచ్ చేయండి. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. నేను గురువుగారి ఈ వీడియోకి సంబంధించి ఎప్పుడు ఈ విషయం చెప్పను, ఎందుకంటే అందరూ తప్పకుండా చూస్తారు. కాకపోతే ఎక్కడ మిస్ అయినా కానీ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు కాబట్టి ఎక్కడో చోట మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటివి కాకుండా ఉండాలి అంటే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. పంచాంగ శ్రవణం మీకు ఎలా అనిపించింది ఈ విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ముందుగా చెప్పినట్టు గురువుగారిని ప్రత్యేకంగా మీరు సంప్రదించాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక రాశి ఫలితాలు తెలుసుకుందాం. గురువుగారి ఏం చెప్తారు ఈ సంవత్సరానికి సంబంధించి అనేది. గురువుగారు, అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉగాది వచ్చిందంటే అందరం చూసేది ముఖ్యంగా రాశి ఫలితాలే. గత 3 సంవత్సరాల నుంచి మనం రాశి ఫలితాలు చేస్తూ ఉన్నాం, ఇది 3వ సంవత్సరం. ఇక చెప్పండి, మేషరాశికి సంబంధించి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ఎవరికి మేలు జరగబోతోంది, ఈ విషయాలన్నీ చెప్పండి. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రము 1 పాదం కలిస్తే మేషరాశి. ఆదాయము 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అగౌరవము 3. ఈ ఆదాయ వ్యయాల గురించి ప్రతి వాళ్ళు కూడా అబ్బా ఆదాయం ఇంత ఉంది, ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది అనేటువంటిది చాలా ఫీల్ అవుతూ ఉంటాం. మనం ఎన్నేళ్ల నుంచి వింటున్నా వచ్చేది వస్తూ ఉంటుంది, మనకు వ్యయం అయ్యేటువంటిది అవుతూ ఉంటుంది. దీనివల్ల కాదు నిజానికి, అంటే దానివల్లే కదా మనకు మెయిన్ అని అనుకుంటాము. కానీ ఆదాయం అనేటువంటిది ఇవాళ తక్కువకు వచ్చిండేది భవిష్యత్తులో ఉన్నట్టుండి పెరిగేటువంటి విధముగా ఉంటుంది కాక అది మనకు తెలుస్తుంది. తర్వాత మేషరాశి వాళ్లకు మహాద్భుతముగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అని చెప్తున్నాను. ఎందుకు మహాద్భుతం అంటే మనకు పంచాంగ శ్రవణము వింటేనే తెలుస్తుంది. కుజుడు రాజైనాడు. కుజుడు రాజైనందుకు మేషరాశి వాళ్లకు ఏమిటి సంబంధం అనుకుంటే, మేష లగ్నానికి గాని మేష రాశికి గాని అధిపతి కుజుడే కదా. మరి మనకు అధిపతి ఈ లగ్న వాళ్ళు గాని ఈ రాశి వాళ్లకు గాని కుజుడు రాజైనప్పుడు, రాజైన తర్వాత ఇవ్వనిది ఏమిటి చెప్పండి మన రాశికి సంబంధించి. ఇంకా అందువలన మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. కీర్తి ప్రతిష్టలు, ధనలాభం, ధర్మకార్యాలు చేయుట, అనేక రకాల శుభ ఫలితాలు వస్తాయి అని. ఎక్కడైనా ఒక శుభ ఫలితాలు, ఏవో 2 శుభ ఫలితాలు వస్తాయని నేను చెబుతాం చెప్పడంలో. ఇక్కడ అట్లా కాదు, అనేక రకాల శుభ ఫలితాలు వస్తాయి అని తెలుస్తూ ఉన్నది ఈ సంవత్సరం. సంతాన ప్రాప్తి, సంతానము లేని వాళ్లకు సంతాన ప్రాప్తి, సంతోషము ఉంటుంది కుటుంబంలో. శత్రువులు మిత్రులగుట, మిమ్మల్ని ద్వేషించేటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరము మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు మిత్రులుగా మారటం జరుగుతుంది. స్థాన చలనం అనేటువంటిది ఉన్నది, అది ఎక్కడ భయపడాల్సిన పనేమీ లేదు. యోగవంతమైనటువంటి విధానముగా స్థాన చలనం.
భూలాభాలు, భూముల వలన విపరీతమైనటువంటి లాభాలు పొందుతారుగాక. నీచభంగ రాజయోగం అనేటువంటిది ఉన్నది. నీచత్వము భంగమై రాజయోగము పడుతుంది ఈ సంవత్సరం అనేది. సాహసోపేత నిర్ణయాలు, అసలు ఇతనేమిటి, ఇంత పెద్ద కార్యక్రమం చేయడం ఏమిటి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. అందుకే కదా ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. కానీ ఎవరూ చెప్పకనే ఉన్న గ్రహస్థితుల వలన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, విజయం సాధిస్తారు. ఇక విద్యార్థిని విద్యార్థులకు చాలా మహాద్భుతమైనటువంటి యోగముగా ఉన్నది. చదువుకునేటువంటి వాళ్లకు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది. వ్యాపారస్తులకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది. కోర్టు సంబంధమైనటువంటి నిర్ణయాలు మీకు అనుకూలముగా వస్తాయి. ఏవైనా కోర్టుల్లో వివాదాలు గనక ఉంటే అవన్నీ కూడా మీకు అనుకూలముగా రావటం అనేటువంటిది జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళడానికి సుముఖముగా ఉన్నది. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు అప్లై చేయండి, తప్పకుండా వస్తుంది. ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు పదోన్నతులు కలుగుతాయిగాక తప్పకుండా. ఏది ఏమైనా ఈ రాశి వాళ్లకు చాలా మహాద్భుతముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహారాజయోగం అనేటువంటిది పట్టబోతున్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకోండి, రాసుల ప్రకారముగా చాలా బాగున్నాయి. కానీ మన వ్యక్తి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే మాత్రము సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది అని తెలియజేస్తున్నాను. ఓకే గురుగారు, ఎలాగో మాస ఫలితాల్లో మీరు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. మేషరాశికి సంబంధించి ముఖ్యంగా దైవారాధన కానివ్వండి, ఏదైనా కలర్స్, ఈ కలర్స్ కలిసి వచ్చే అవకాశం ఉందని ఈ సంవత్సరానికి సంబంధించి చెప్పండి. ఈ సంవత్సరము వీళ్ళు ఎటువంటి దుస్తులు ధరిస్తే బాగుంటుంది అని గనక మీరు ఆలోచన చేసినట్టయితే శాంతము కనుక తెల్లటి రంగు వేసుకోవటంలో ఎక్కువ సార్లు వాడితే మంచిదిగాక. తెల్లటిది వేసుకోండి, మేలు జరుగుతుంది. ఎందుకంటే కుజుడు అధిపతి కదా, కుజుడు అధిపతి అయినప్పుడు కొంచెం తెల్లది వేసుకున్నారనుకోండి, మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మేలు జరుగుతుంది గాక. ఇంకా ఎక్కువ మెరుగైనటువంటివి మీరు సాధించుకోవాలి, ఎవరిని పూజిస్తే బాగుంటుంది, ఏమి చేస్తే మేలు అని గనక అనుకుంటే గోసేవ, అన్నదానం వంటి కార్యక్రమాలు చెయ్యండి, మీకు తప్పకుండా మేలు జరుగుతుంది గాక. చాలా చక్కగా వివరించారు గురుగారు. మేషరాశికి సంబంధించి అన్ని శుభ ఫలితాలే. మొదలు పెట్టడమే శుభంతో మొదలు పెట్టాం కాబట్టి సంవత్సరం అంతా మీకు చక్కగా శుభం కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఛానల్ కూడా. అలాగే మీరు జాగ్రత్త వహించాల్సిన విషయాలు ఏవి లేనప్పటికీ ముఖ్యంగా గురుగారు చెప్పినటువంటి విషయాలను ఒకసారి పరిశీలించుకోండి. వ్యక్తిగత జాతకాలను ముఖ్యంగా పరిశీలించుకోండి. దైవారాధన విషయంలో కానివ్వండి, గోమాతని సేవించుకోవటం, అన్నదానం చేసుకోవడం, అలాగే తెలుపు రంగు ఎక్కువగా వాడటం వలన మీకు అన్ని మేలే జరుగుతాయి. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు, నమస్తే. గురుగారి తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా? వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రము 4 పాదాలు, మృగశిరా నక్షత్రము 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యత 7, అగౌరవము 6 ఉంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. అయితే మామూలుగా మేలో ఎప్పుడైతే గురువు వృషభ రాశిలోకి వస్తాడో వచ్చినప్పటి నుంచి కొంత మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఆందోళన చెందాల్సినంతటి పనేమీ లేదు. కానీ కాకపోతే ఉన్నది ఉన్నట్టు మనం చెప్పాలి, తెలియజేస్తున్నాను. చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ప్రతిభ అనేటువంటిది ఇన్నాళ్ళు సంపాదించుకున్నటువంటి ప్రతిభ కొద్దిగా తగ్గవచ్చునేమో. మీకు రాబడి అనేటువంటిది, ధనము రావటం అనేటువంటిది యథావిధిగా వస్తూ ఉంటుంది, దానికి ఎక్కడా ఇబ్బంది లేదు. అయితే కీర్తి ప్రతిష్టలు ఉన్నట్టుండి
ఒక పని చేసిన దానివల్ల కొంచెము గుర్తింపు రావటం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరము మీరు చేయాల్సింది ఏమిటి అంటే చాలా గట్టిగా ప్రయత్నం చేయాలి. గతములో లాగా ఏదో అలా అనుకుంటే మనకు పనులు జరుగుతాయిలే అనేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్లకు. అది మీరు గట్టిగా మనస్సులో సంకల్పించుకున్నటువంటి పని చాలా తీవ్ర ప్రయత్నం చేస్తే గాని మీకు జరగకపోవచ్చు. అయితే కొన్ని సులభంగా కూడా జరుగుతూ ఉంటాయి. అటు ఇటు ఉంటుంది. అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్పాము. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మీకు మేలు జరుగుతుంది గాక. ఎప్పుడు కూడా దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. విశేషముగా దైవపు కార్యక్రమాల్లో పాల్గొనడము లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము కానీ చేయటము కానీ ఇట్లాంటివి ఏమైనా జరగవచ్చును. కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడైతే ఉన్నవి యథావిధిగా మామూలుగా వస్తూ చేస్తూ ఉంటాయో ఇంకేదైనా కొత్తది చేస్తే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచన వచ్చి ఆ ప్రయత్నాల దిశగా మీరు మీ అడుగులు ముందుకు పడతాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా విద్యార్థులకు చాలా బాగుంది. ఇట్లా ఉండినా కూడా యోగవంతంగానే ఉన్నది. అలాగే వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా యథావిధిగా డబ్బులు రావటం అనేటువంటివి వస్తాయి. ఎక్కడా నష్టం అనేటువంటిది ఏమీ లేదు. సినిమా పరిశ్రమలో ఉండేటువంటి వాళ్లకు చిన్నపాటి ఇబ్బందులు ఉండవచ్చును అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇక రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు బాగుంది, అంతా బాగుంది కదా మాకేమి అని అనుకునేటువంటి దానికి అవకాశము లేదు. జాగ్రత్తగా అడుగులు వేయండి, మంచి అవకాశాలే ఉన్నాయి మీకు అనేటువంటిది తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలని చెప్పారు కాబట్టి ముఖ్యంగా దైవారాధన విషయం చెప్పండి, అలాగే కలర్స్ విషయం చెప్పండి. కలర్స్ విషయానికి వస్తే మీరు వాడవలసినటువంటిది ఏమిటి అంటే ఎక్కువ సార్లు ఈ సంవత్సరం అంతా కూడా కొంచెము బూడిద రంగు కలర్ వాడండి, గ్రే కలరు, మీకు మేలు జరుగుతుంది. ఇక దైవారాధన విషయానికి వచ్చినప్పుడు మీరు పాటించాల్సింది ఏమిటి అంటే ఎక్కువ శాతము కొంచెము యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి చేసుకుంటే మంచిది. అంటే ప్రతి సంవత్సరము గతంలో ఏదో ఒకసారి మేము యజ్ఞం చేసినామండి, 6 నెలల కిందటే చేసినాం, సంవత్సరం కిందటే చేసినాం అనేది కాదు. కనీసం అంటే ఈసారి 3 నెలలకు ఒక్కసారి 4 సార్లైనా చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది గాక అని తెలియజేస్తూ చేయొస్తూ. చాలా చక్కగా చెప్పారు. వృషభ రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ గురువుగారు చాలా చక్కటి పరిహారం చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చాలా మందిని ప్రముఖుల్ని చూస్తూ ఉన్నాం యజ్ఞాల వలన విజయం సాధించిన వాళ్ళని. సో యజ్ఞ యాగాదులు చేయండి, కాస్త ఎక్కువగా చేయడం వల్ల మంచి ఫలితాలు. అలాగే యాష్ కలర్ బూడిద రంగు కాస్త ఎక్కువగా ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సంవత్సరం అంతా కూడా మీకు మంచి శుభ ఫలితాలు కలగాలని ఛానల్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీరు తప్పకుండా వృషభ రాశి వారందరికీ ఈ విషయాన్ని చేరవేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే. గురుగారు, ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఉగాది మొదలు సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంది చెప్పండి. మిథున రాశి మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు కలిస్తే మిథున రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 3, అగౌరవము 6. మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరము మహాద్భుతము అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. గతములో నిన్నటి వరకు మిథున రాశి వాళ్ళ జీవితము వేరు, ఇక్కడి నుంచి 2024 నుంచి నా జీవితము వేరు అని మీరు చెప్పుకోదగినటువంటి విధానముగా ఉంటుంది. గౌరవము పెరుగుతుంది, తేజస్సు వస్తుంది, కార్యజయం కలుగుతుంది, ఏ కార్యక్రమము తలపెట్టినా జయమే కలుగుతుంది, సౌఖ్యం ఉంటుంది, మంత్రసిద్ధి. ఎవరైనా మంత్రానుష్ఠానం చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా త్వరితగతిన మంత్రసిద్ధి అనేది ఏర్పడుతుంది. ధనలాభం ఉంటుంది,
అన్ని అనుకూలతలు ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. వ్యాపారములో కలిసి రావటం, కొత్త ఆలోచనలు చేస్తూ కొత్త ఆలోచనలకు తగ్గట్టు మీ అడుగులు వేస్తున్నందుకు కొత్త వెలుగులు చూస్తారు అనేటువంటిది ఉన్నది. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. వాహన యోగం అనేటువంటిది ఉన్నది. స్థాన చలనం ఉన్నది, అభ్యున్నతి కోసమే స్థాన చలనము. అలాగే విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది మీకు. అయితే మీ చుట్టూ ఉండేటువంటి ఆడవాళ్లతో, స్త్రీలతో కొంచెము జాగ్రత్తగా మెలగవలెను అనేటువంటిది తెలియజేస్తున్నాను. విద్యార్థులకు చాలా అంటే చాలా బాగుంది. మంచి మెడల్స్ సాధించే విధానముగా ఉండబోతుంది మీ విద్య. సినిమా వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు విపరీత రాజయోగం అనేటువంటిది తప్పకుండా ఉన్నది అని నేను తెలియజేస్తున్నాను. సో మిథున రాశి వారికి అసలు సూపర్ అండి. ఈ సంవత్సరం అంతా కూడా అన్ని శుభ ఫలితాలే, అంతా బాగుంది. కాకపోతే వాళ్ళు అనుకున్నవి కాస్త, మనం ఎలాగో మీరు దైవారాధన విషయం చెప్తారు కాబట్టి అనుకున్నవి అనుకున్న తడవుగా జరగాలి అంటే ఏ దైవాన్ని పూజించాలంటారు? అలాగే రంగుల విషయం మీరు మీ విషయాల్లో అనుకున్నది అనుకున్నట్టు ఇంకా త్వరితగతిన ఇంకా మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్లకు అమ్మవారికి పసుపు కుంకుమ వడిబియ్యం లాంటివి ఇస్తే మీకు చాలా వరకు మేలు జరుగుతుంది. అది ఈ సంవత్సరం 2 సార్లు చేయండి. ఈ పని మేలు జరుగుతుంది. ఎటువంటి వస్త్రధారణ చేస్తే మాకు మేలు జరుగుతుంది అనేటువంటి ఇది మీకు ఉన్నప్పుడు ఎరుపు పసుపు కలిసినటువంటి కలర్ ఉంటుంది. అంటే దగ్గర కాషాయము కలర్ లాంటివి ఉంటాయి. మరి కాషాయం సన్యాసులు కదా వేసుకుంటారు, మేమెందుకు అని అనుకోవచ్చును. అప్పుడప్పుడు వేసుకున్నా మీకు యోగవంతముగానే ఉంటుంది. లేదా మెడలో ఏదైనా టవాల్ లాంటిది వేసుకున్నా సందర్భాన్ని బట్టి వారానికి 1 రోజు అలా వేసుకొని తీసేసుకున్నా మీకు మేలు జరుగుతుందని తెలియజేస్తూ జయోస్తు. చాలా బాగా చెప్పారు గురుగారు. మీరు అసలు మిథున రాశి వారి విషయాలు చూస్తూ ఉంటే నిజంగా మనసుకి ఆనందంగా ఉంది. ఎవ్వరు మిథున రాశి వారు అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అన్ని శుభ ఫలితాలే. 100% మీరు సక్సెస్ సాధిస్తారు ఈ సంవత్సరం అంతా కూడాను. ఇంకా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా అనుకున్న తడవుగా జరగాలి అంటే అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించడం, అలాగే మీరు కాస్త ఆరెంజ్ కలర్ దుస్తులు ఎక్కువగా వేసుకోవడం అనేది చేయమన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నా లేదా వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే గురువుగారి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ ఉగాది మొదలు చెప్పండి. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యత 6, అగౌరవము 6 ఉంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుందని చెప్తున్నాను నేను. ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నానో మీకే వివరిస్తాను. ఈ సంవత్సరము చంద్రుడు ధాన్యాధిపతి అయినాడు. కర్కాటక రాశి వారికి కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు. మీరు మనస్సుతో దృఢ సంకల్పముగా ఏదైతే అనుకుంటారో అది తప్పకుండా మీకు నెరవేరటానికి సిద్ధముగా ఉన్నది. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా సరే సాయంకాలము చంద్రుడు కనపడినటువంటి తర్వాత మీరు అనుకోండి, బలంగా మీరు కోరికలు కోరుకోండి. జరగకపోతే నన్ను అడగండి. సర్వకార్య జయం. మీరు ఏది పట్టుకున్నా జయమే. గౌరవము, కీర్తి ప్రతిష్టలు, ధనలాభం, ఆకస్మిక యోగం అంట. మనము గతంలో ఆకస్మిక ధనలాభం అని చెప్పాము. ఇక్కడ ఆకస్మిక యోగం అంటున్నాం. యోగం అంటే ఏమిటి? ధనము వేరు, యోగము వేరు. యోగం అనేటువంటిది ఏమిటి అంటే ఏమో పదవి కావచ్చు, ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతులు కావచ్చు, ఐశ్వర్యము కావచ్చు, భూలాభము కావచ్చు. యోగం అనేటువంటిది ఎలాగైనా చెప్పవచ్చును. అందుకని ఆకస్మిక యోగం అనేటువంటిది ఉన్నది.
పలుకుబడి బాగా పెరుగుతుంది. ధాన్య వృద్ధి, ఇందాకే నేను చెప్పాను కదా చంద్రుడి యొక్క ఇది, మీ ఇంట్లో ధాన్య వృద్ధి, మీరు విపరీతమైనటువంటి ధాన్యాన్ని సంపాదిస్తారు. లేదా ఈ రాశి వాళ్ళు రైతులు అయితే విపరీతముగా ధాన్యాన్ని పండిస్తారు అని. స్నేహితులతో అనుకూలము, శుభకార్యాలు చేస్తారు. కోపం అనేటువంటిది అధికముగా ఉంటుంది. మరి కోపము ఉన్న చోటనే కదా ప్రేమ, అనురాగము, స్వచ్ఛత అనేటువంటివి కూడా ఉంటాయి. గృహలాభం, ఇల్లు కొనడం చేయడం లాంటివి ఉంటాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు మీరు. ఉద్యోగ లాభం, ఉద్యోగాలు లభిస్తాయి కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్లకు. స్థానచలనం, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి స్థితిగతులలోకి స్థానచలనం అనేది జరుగుతుంది గాక. ఇక కోర్టు పరమైనటువంటివి ఏవైనా వివాదాలు ఉంటే తప్పకుండా జయముగలుగుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళడానికి మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లు లక్షణంగా చేసుకోవచ్చును గాక, ఎటువంటి ఇబ్బందులు లేవు. విద్యార్థులకు చాలా అంటే చాలా బాగుంది. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా చాలా యోగదాయకముగా ఉన్నది. డబ్బులు యథావిధిగా వస్తాయి, అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే రావచ్చును కూడా. అలాగే సినిమా వాళ్లకు చాలా అనుకూలవంతముగానే ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవీ యోగం అనేటువంటిది ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు పరిశీలన చేసుకోండి, ఈ యోగాలన్నీ కూడా పొందండి అని తెలియజేస్తున్నాను. చాలా బాగా చెప్పారు. ఇంకా మిథున రాశి కన్నా మించి ఉన్నట్టుగా ఉంది ఇది చూస్తూ ఉంటే కర్కాటక రాశి వారికి చాలా అంటే చాలా శుభ ఫలితాలు ఉన్నాయి. గురుగారు ఎలాగూ బాగుంది కాబట్టి త్వరితగతిని కంప్లీట్ కావాలి అంటే, వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా వెంటనే జరగాలి అంటే దైవారాధన కానివ్వండి, అలాగే రంగుల విషయం చెప్పండి. మీ యొక్క ఇవన్నీ కూడా కోరికలు వెంటనే నెరవేరాలి, ఖచ్చితంగా జరగాలి అంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధన చేయండి. ఈ సంవత్సరం మీరు మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఇక వస్త్రధారణ విషయానికి వచ్చినప్పుడు తెల్లటివి వేసుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు. సూపర్ అండి. ఇవి కర్కాటక రాశి వారికి కూడా చాలా అంటే చాలా బాగుంది. 100% మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ముఖ్యంగా రాత్రి టైంలో ఏమన్నా కోరుకుంటే చంద్రుని చూస్తూ అసలు శుభ ఫలితాలే మొత్తం అన్నట్టుగా చెప్పారు గురువు గారు. నిజంగా కర్కాటక రాశి వారు అందరికీ ఈ విషయాన్ని చేరవేయండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమీ లేనప్పటికీ దైవాన్ని నమ్ముకుంటే జరగంది ఏది ఉండదు. కాబట్టి అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అంటే ఆంజనేయ స్వామిని అలాగే తెలుపు రంగుని ఎక్కువగా ధరించడం వల్ల మేలు జరుగుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని సంప్రదించాలి అంటే మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే గురుగారు. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ ఉగాది మొదలు చెప్పండి. సింహరాశి మఖా నక్షత్రము 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం సింహరాశి అవుతుంది. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యత 2, అగౌరవము 2. ఇది ఇలా ఉన్నప్పటికీ ఆచారాలు బాగా పాటించడం అనేటువంటిది జరుగుతుంది. పెద్దవాళ్ళ నుండి మనకు వచ్చేటువంటి ఆచారాలు ఎక్కువగా ఈ సంవత్సరం మళ్ళీ గుర్తు చేసుకొని పాటిస్తారు. గౌరవము పెరుగుతుంది సంఘములో, మీకు సమాజములో మాటలకు విలువ పెరుగుతుంది. మీకు మీ మాటలకు గృహలాభం ఉన్నది, ధనలాభము కూడా ఉన్నది. విపరీతమైనటువంటి తిరగటం అనేటువంటిది ఉంటుంది. ఎంత తిరుగుతారో అంత లాభం అనేటువంటిది గడిస్తారు గాక. భోజన సౌఖ్యం అంటే సమయానికి తిండి, నిద్ర అనేటువంటివి 2 కూడా ఈ సంవత్సరము మీకు లభిస్తాయి. శారీరక శ్రమ అనేటువంటిది ఉంటుంది. రోగ నయం అంటాడు, అంటే ఎప్పటి నుంచో అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరము ఆ రోగం అనేటువంటి మాట లేకుండా పూర్ణముగా ఆరోగ్యవంతులుగా ఉంటారుగాక. స్త్రీ సౌఖ్యం, శుభకార్యాలలో జయం కలుగుతుంది, అంటే శుభకార్యాలు చేస్తారు. సోదరులతో చిన్నపాటి విభేదాలు అనేటువంటివి ఉంటాయి.
ప్రయాణ లాభం అంటాడు. ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినా ఏదో ఒక లాభం అయితే మీకు వస్తుంది గాక. ఏదో అనుకోకుండా వెళ్ళాను, నాకు ఇది జరిగింది, వీళ్ళు పరిచయం అయ్యారు, ఇలా చేశారు, అలా చేశారు, ఇలాంటి మాటలన్నీ కూడా వస్తాయి. కోర్టు పరమైనటువంటి వివాదాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు జయం కలుగుతాయి. భూ క్రయ విక్రయాలలో అధిక లాభాలు అనేటువంటివి పొందుతారుగాక. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళటానికి కావలసినటువంటి నిర్ణయాలు తీసుకోండి, మేలు జరుగుతుంది. మామూలుగా ఉద్యోగాలు కావాలి కొత్తగా అనేటువంటి వాళ్ళు అప్లై చేయండి, తప్పకుండా మీకు ఉద్యోగాలు లభిస్తాయి గాక. విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా మంచి యోగవంతముగా ఉన్నది. సినిమా వాళ్లకు చాలా బాగుంది. వ్యాపారస్తులకు అత్యంత అనుకూలవంతముగా ఉన్నది. ఏ వ్యాపారము తలపెట్టినా మీకు జయము కలుగుతుంది, మంచి లాభాలతో గడిస్తారుగాక. రాజకీయ నాయకులకు విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది, మంచి అనుకూలవంతముగా ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒకసారి చూసుకోండి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సత్ఫలితాలు మీరు పొందుతారుగాక. జయోస్తు. చాలా అంటే చాలా బాగుందండి సింహరాశి వారికి కూడా. ఇక మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా అనుకున్న తడవుగా జరగాలి అంటే దైవారాధన విషయం గురువుగారు చెప్తారు, ఒకసారి పాటించి చూడండి. చెప్పండి గురువుగారు, దైవారాధన కానివ్వండి, అలాగే రంగుల విషయం చెప్పండి. మామూలుగా ఏ దైవాన్ని ఆరాధిస్తే మీరు తప్పకుండా ఈ సంవత్సరం అంతా సఫలీకృతులవుతారు అంటే శివారాధన చెయ్యండి, గోసేవ చెయ్యండి. మీరు ఎన్నిసార్లు శివాలయానికి వెళ్ళి అభిషేకానికి ఇచ్చుకున్నా అంత పదింతల పుణ్యం వస్తుంది, మీ ఇష్టం. గోసేవ చేసుకుంటే అన్ని వేల రెట్ల ఫలితాలు పొందుతారుగాక. అది ఎన్నిసార్లైనా మీ సౌకర్యాన్ని బట్టి చేసుకోండి. ఇక వస్త్రధారణ విషయానికి వచ్చేటప్పటికీ కాస్త లైట్ పసుపు రంగు గనక మీరు వేసుకున్నారు అంటే చాలా యోగవంతముగా అన్ని పనులు మీకు నెరవేరుతాయి గాక. జయోస్తు. చాలా బాగా చెప్పారు. సింహరాశి వారికి కూడా చాలా చాలా బాగుందండి. మీరు హ్యాపీగా సంవత్సరం అంతా హాయిగా గడిపేయచ్చు భగవంతుని నమ్ముకుంటే. ఈశ్వరారాధన మర్చిపోకుండా చేయండి. అలాగే గురువుగారు చెప్పినటువంటి మనకి ఆవుని అంటే గోమాతని దర్శించుకొని లేదా గోమాతకి సేవ చేసుకోవటం, ధాన్యం ఇవ్వటం, ఇలాంటివి ఏది చేసినా మీకు సత్ఫలితాలు ఉంటాయి. కలర్స్ విషయానికి వస్తే లైట్ ఎల్లో కలర్ మీరు వాడటం వలన సంవత్సరం అంతా హాయిగా గడిపేయచ్చు. చాలా బాగుంది రాశి. ఈ రాశి వారందరికీ తప్పకుండా ఈ విషయాన్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే గురువుగారిని తప్పకుండా సంప్రదించవచ్చు, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. గురుగారు, ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది ఉగాది మొదలు చెప్పండి. కన్యా రాశి ఉత్తర నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిసి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 5, అగౌరవము 2. కన్యారాశి వాళ్లకు నేను 2023 సంవత్సరం నుంచి దాదాపు పుష్కర కాలము పాటు మహాద్భుతము అని చెప్పాను. గత సంవత్సరము ఉండేటువంటి గ్రహస్థితుల కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఉన్నతమైనటువంటి గ్రహస్థితులే ఉన్నాయి ఇక్కడ. అందువలన మీకు తెలియకుండానే ఎక్కడో ఒక చోట చాలా ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వాళ్లకు అనేక రకాల ఉపయోగాలు కొంచెము కాస్త మన ఇబ్బందులు ఒకటొకటి మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనకు వచ్చి ఉంటారు. కొంతమందికి ఆ ఆలోచన లేక ఏమో ఇంకా జరగలేదే అనేటువంటి భావనలో ఉండవచ్చును. అయితే ఈ సంవత్సరం కన్యారాశి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది. ధనలాభం మొట్టమొదట్లోనే చెబుతున్నాను. ఏది అవసరమో కన్యారాశి వాళ్లకు అదే మొదట్లో ఉన్నది. ధనలాభం, గృహయోగం, వాహన యోగం, ఆరోగ్యము బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, మాటకు విలువ పెరుగుతుంది, గౌరవము దక్కుతుంది, రాజభోగాలు అనుభవించేటువంటి విధానముగా ఈ సంవత్సరము ఉంటుంది. మీకు ఎంత డబ్బు రుణాలు ఉండినా రుణాలు తీర్చుకునేటువంటి విధానముగా ఈ సంవత్సరము మీరు
కుజుడి యొక్క ఆధిపత్యంలో తప్పకుండా మీకు ధనం అనేటువంటిది మీ చేతికి వచ్చి తీరుతుంది గాక. కొత్త రుణాలు పుడతాయి. ధనధాన్య వృద్ధి అనేటువంటిది ఉన్నది. స్త్రీ సౌఖ్యం ఉంది. ఇల్లు కట్టుకోవడం అనేటువంటిది ఉన్నది. స్థలాలు ఉండేవాళ్ళు కట్టుకుంటారు, లేదా స్థలము కొనుక్కొని కట్టుకుంటారు గాక. కొత్త వ్యాపారాలు చేయడానికి ఉపక్రమిస్తారు. పలుకుబడి అధికముగా పెరుగుతుంది. చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో కన్యా రాశి వాళ్లకు. మీరు అనుకుంటున్నారు కానీ చాలా అంటే చాలా యోగవంతముగా మీ దశ ఒక్కసారిగా ఉన్నట్టుండి, రాత్రిపూట స్టేడియంలో కదా లైట్లు పడినట్టుగా అంత వెలుగు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితాల్లో వచ్చి తీరుతుంది గాక ఘంటాపదముగా. ఇక కోర్టు పరమైనటువంటివి ఏమైనా సమస్యలు ఉంటే మీకే అనుకూలముగా వస్తాయి గాక. భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు పొందుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా నాకేమొస్తుందిలే వీసా, నేనెక్కడ వెళతారులే అని గతంలో ప్రయత్నాలు చేసి వెళ్ళలేకపోయినటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఖచ్చితముగా ఈ సంవత్సరం గ్యారంటీగా వెళతారు గాక. తప్పకుండా మీరు అనుకున్న పనులు అనుకున్న విధానముగా ఖచ్చితముగా 4 మెట్లు పైకెక్కి మీ జీవనము సాగించేటువంటి విధానముగా ఉంటుంది గాక ఈ సంవత్సరము. విద్యార్థిని విద్యార్థులకు మహాద్భుత యోగ కాలము. సినిమా వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది ఈ రాశి వాళ్లకు. రాజకీయ నాయకులకు గజకేసరి యోగం అనేటువంటిది ఉన్నది. గజం కేసరి అంటే గజము సింహము రెండు అంటే ఆ యోగాలు చూడండి ఎలా ఉంటుంది. అందుకని గజకేసరి యోగం అనేటువంటిది ఉన్నది. మీకు చాలా మేలు జరుగుతుంది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకొని పరిహారాలు చేసుకొని దానికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా లాభాలు పొందుదురు అని తెలియజేస్తూ జయోస్తు. చాలా బాగా చెప్పారు గురువుగారు. అన్నట్టుగా 2 సంవత్సరాలుగా 2022 మా ఉగాది పంచాంగం గురువుగారితోనే చేశాను, 23 గురువుగారితోనే చేశాను, ఇప్పుడు 24 కూడా గురువుగారితోనే చేస్తున్నాను నేను పంచాంగ శ్రవణం. అక్షర సత్యం అండి, 100% జరుగుతుంది. ఇక కన్యా రాశికి సంబంధించి దైవారాధన విషయంలో కానివ్వండి, రంగుల విషయంలో కానివ్వండి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి. కన్యా రాశి వాళ్ళు మీరు ఈ సంవత్సరం అంతా ఏం చేసుకుంటే మాకు మంచి ఫలితాలు వస్తాయి అంటే, నదీ స్నానము కానీ సముద్ర స్నానము కానీ చెయ్యండి. గోసేవ అన్నదానం వంటి కార్యక్రమాలలో పాల్గొనండి. చేతనైనంత మీరు చెయ్యండి. ఖచ్చితముగా మీకు మేలు జరిగి తీరుతుంది. ఇక మీరు వేసుకునేటువంటి వస్త్రధారణ అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మీరు ఎటువంటి వేసుకోవాలి అంటే, లైట్ బ్లూ వేసుకున్నా, లేకుంటే తెలుపు వేసుకున్నా, లైట్ రెడ్ వేసుకున్నా మేలు జరుగుతుంది గాక. సో గోసేవ చేస్తే చాలా మేలు జరుగుతుంది 100%. మీరు ఒకసారి పరిశీలించుకోండి. అలాగే కలర్స్ విషయానికి వస్తే బ్లూ, వైట్, రెడ్ అన్నీ కూడా లైట్ కలర్సే. లైట్ కలర్స్ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. 100% మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఇవన్నీ పాటించి చూడండి. ఇంకా మీరు గురువుగారితో కలవాలి, మా వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. గురువుగారి తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది ఉగాది మొదలు చెప్పండి. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు కలిసి తులారాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యత 1, అగౌరవము 5. అయితే వీళ్ళు ఈ ఉగాది పండుగ 9వ తారీఖు నుండి కొంచెము మే వరకు, ఏప్రిల్ 9 నుంచి మే వరకు కొంచెము ఆగినారంటే, మే 1వ తారీఖు ఎప్పుడైతే మామూలుగా గురువు వస్తాడో ఇంకక్కడి నుంచి చూడండి మీకు ఎలా ఉంటుందో. అభీష్ట కార్య సిద్ధి. మీరు ఏదనుకున్నా మీ అభీష్టం మేరకు ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఆరోగ్యము బాగుంటుంది గాక. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సహనముతో ఉంటారు గాక. శత్రు విజయం, శత్రువులపై విజయం సాధించడం అనేటువంటిది ఉంటుంది. గోవు
భూ లాభాలు అనేటువంటివి ఉన్నాయి. గోవుల యొక్క లాభాలు, భూలాభాలు ఉంటాయి మీకు. అంటే గోవులు అంటే ఒకవేళ రైతులు వాళ్ళు ఉన్నారనుకోండి, గోవులను పెంచుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది మీకు. అలాగే కోర్టు పరమైనటువంటి వాటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితముగా ఈ సంవత్సరము మీకు అనుకూలముగానే ఉంటాయి గాక. కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు. శారీరక కష్టం అనేటువంటిది ఉంటుంది, దాని వలన ఒక మహాద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతారు. దైవ దర్శనాలు అనేటువంటివి చేస్తారు, క్షేత్ర దర్శనానికి వెళతారు, శుభకార్యాలు చేసుకుంటారు ఇంట్లో, ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా అప్లై చేయండి. తప్పకుండా మీకు సఫలీకృతులు అవుతారు, మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. ఇక విద్యార్థులకు చాలా బాగుంది. సినిమా వాళ్లకు చిన్నపాటి ఇబ్బందులు ఉండవచ్చు అనేటువంటిది తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుత యోగం అనేటువంటిది ఉన్నది. కొంతమందికి స్థాన చలనం అనేటువంటిది జరగవచ్చు మీకు అనుకూలముగానే. ఏది ఏమైనా తులారాశి వాళ్లకు చాలా బాగుంది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి, మేలు జరుగుతుంది గాక. చాలా చక్కగా ఉందండి తులారాశి వారికి కూడా. ఇక మీరు దైవారాధన విషయం అలాగే రంగుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురుగారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి గురుగారు. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అని గనక అనుకుంటే శివారాధన ఆరాధించడం మంచిది. శివుణ్ణి ఆరాధించండి, మేలు జరుగుతుంది. ఇక రంగుల విషయానికి వస్తే ఎటువంటి గుడ్డలు వేసుకోవాలి అంటే, మీరు అంతా నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా కలర్లు అన్నీ వేసుకోవచ్చును. మీకు ఆ అదృష్టం ఉంది, వేసుకోండి, బాగా జరుగుతుంది. జయోస్తు. సూపర్ అండి. తులారాశి వారికి చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా కలర్స్ విషయానికి వస్తే చాలా అన్ని రంగులు వేసుకోవచ్చు హ్యాపీగా. ఈ రంగు ఆ రంగు అనేది లేకుండా ఈశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు, మీరు అనుకున్నవి జరగాలి అంటే కాస్త మీ తర్వాత మీరు ఏదైనా ప్రయత్నాలు కానివ్వండి అలాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అన్నట్టుగా తెలియజేస్తున్నారు. ఇంకా మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నా, వ్యక్తిగత జాతకాలతో గురువుగారిని కలవాలి అనుకున్నా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాం. నమస్తే గురుగారు. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం చెప్పండి. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అగౌరవము 5. వృశ్చిక రాశి వారికి మహాద్భుతముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా అని నేను తెలియజేస్తున్నాను. ఆరోగ్యము బాగుంటుంది, అభీష్ట సిద్ధి, మీరు ఏదైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా మీరు నెరవేర్చుకుంటారు గాక. తేజస్సు పెరుగుతుంది మీ ముఖములో, అంటే మీకు కావాల్సినవన్నీ ఎప్పుడైతే మీకు సమకూరుతాయో మీ ముఖములో ఆనందము తాండవిస్తుంది గాక. తద్వారా తేజస్సు పెరుగుతుంది. పశులాభం అంటే ఈ రాశి వాళ్ళు గనక రైతులు ఎవరైనా ఉన్నారు అంటే తప్పకుండా పశులాభం ఉంటుంది. ఉద్యోగములో ఉన్నతి అనేటువంటిది జరుగుతుంది. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు తప్పకుండా వెళతారు గాక. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారములో మహాద్భుతమైనటువంటి లాభాలు గడిస్తారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడి కొత్త వ్యాపారాలు చేయడానికని ఆలోచనలు చేసుకుంటారు గాక. సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేస్తారు. వాహన యోగము ఉన్నది. భూలాభాలు ఉన్నాయి. ఇల్లు కొంటారు. ఇల్లు కొనడం అనేటువంటిది జరుగుతుంది. కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయి. తెలివితేటలతో మీ జీవితము ఈ సంవత్సరం అంతా కూడా మంచి తెలివితేటలను ఉపయోగించి మీరు ముందుకు వెళతారు అనేటువంటిది తెలియజేస్తున్నాను. విద్యార్థులకు మహాద్భుతమైనటువంటి యోగం ఉన్నది. సినిమా వాళ్లకు చిన్నపాటి ఇబ్బందులేవో ఎదుర్కోవాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చు.
రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా మంచి యోగ కాలము ఇది. తప్పకుండా మీకు కిరీట ధారణ అనేటువంటిది జరగవచ్చు. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, ఇవన్నీ ఫలితాలు పొందండి. జయోస్తు. గురువుగారు, ఎలాగో వృశ్చిక రాశి వారికి మహా అద్భుతం అనే దాంతోనే మొదలు పెట్టారు మీరు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగా జరగాలి అంటే దైవారాధన కానివ్వండి, రంగుల విషయం కానివ్వండి, చెప్పండి. వృశ్చిక రాశి వాళ్ళు మీరు అనుకున్నట్టుగా జరగాలి అని గనక అనుకుంటే లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చెయ్యండి. ఈ సంవత్సరము చాలా మేలు జరుగుతుంది గాక. అంతేకాకుండా మీరు ఎటువంటి దుస్తులు ధరిస్తే మేలు అని గనక అనుకుంటే తెల్లవి ధరించండి, చాలా మేలుగా ఉంటుంది, మీకు అన్ని అనుకూలంగా జరుగుతాయి. జయోస్తు. చాలా బాగుంది. వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుందండి. సంవత్సరం అంతా కూడా చాలా సంతోషంగా గడపచ్చు సంవత్సరాన్ని. ఇక మీరు అనుకున్నట్టుగా జరగాలి అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవటం, అలాగే ఏవైనా పూజలు కానివ్వండి చేయించుకోవడం, అలాగే వైట్ కలర్స్ ఎక్కువగా క్రీమ్ వైట్ కలర్స్, వైట్ ఫ్యామిలీ ఏదైనా వాడుకోవచ్చు. హ్యాపీగా మీరు సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటారు. మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవాలి, గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈ వీడియోని అందరూ లైక్ చేస్తారనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ప్రతి వీడియో కూడా సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలితాలు ఇవి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. తదుపరి రాశితో కలుస్తాను. నమస్తే. గురుగారు, ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా? ధనుస్సు రాశి మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిసి ధనుస్సు రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 7, అగౌరవము 1. ఇక్కడే తెలుస్తూ ఉన్నది. ధనుస్సు రాశి వారికి కూడా ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుందని తెలియజేస్తున్నాను. సంపదలు కలుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది, ధనలాభం అనేటువంటిది మీకు ఉంటుంది. వృత్తి లాభం, ఏ వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఆయా వృత్తులలో లాభం అనేటువంటిది పొందుతారు. కుటుంబ సంతోషం, కుటుంబం అంతా కూడా చాలా సంతోషకరముగా ఉంటారు. కార్యజయం, ఏది తలపెట్టినా జయం కలుగుతుంది. బుద్ధి బలం, ఈసారి కొంచెము బుద్ధిని ఆలోచింపజేసేటువంటి విధానముగా ఉంటుంది కనుక బుద్ధి బలం పెరుగుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా విజయం వైపే మీ అడుగులు ఉంటాయి గాక. దూరాలోచనలు బాగా ఫలిస్తాయి. మీరు దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలు ఏవైతే చేస్తారో ప్రణాళికలు, అవి ఖచ్చితంగా మీకు బాగా పనిచేస్తాయి గాక. భూక్రయ విక్రయాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రాప్తి, ఉత్తీర్ణత అనేటువంటివి 2 ఉన్నాయి గాక. కోర్టులో ఏమైనా వివాదాలు ఉంటే తప్పకుండా మీకు అనుకూలముగానే జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు లక్షణంగా వెళ్ళడానికి కావలసిన నిర్ణయాలు చేసుకోవచ్చునుగాక. విద్యార్థులకు చాలా బాగుంది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా రావాల్సినటువంటి ఆదాయము వస్తూనే ఉంటుంది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవీ యోగం అనేటువంటిది ఉన్నది. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుంటే మీకే మేలు జరుగుతుందని తెలియజేస్తున్నాను. ధనుసు రాశి వారికి కూడా ఎలాగో బాగుందనే చెప్పారు కాబట్టి దైవారాధన కానివ్వండి, రంగుల విషయం కానివ్వండి, చెప్పండి గురుగారు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి కాలభైరవుణ్ణి గనక మీరు ఆరాధించినారు అంటే తప్పకుండా మేలు జరిగి తీరుతుంది. అలాగే ఇప్పుడు మీరు వేసుకోవాల్సినటువంటి గుడ్డలు వస్త్రధారణకు వచ్చేటప్పటికి గోధుమ వర్ణము కలిగినటువంటివి వేసుకోండి, లేదా గోల్డ్ కలర్ వేసుకోండి, చాలా మేలు జరుగుతుంది. ఓకే. ధనుర్లగ్నం లేదా ధనుస్సు రాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవన్నీ వర్తిస్తాయి. వాళ్ళందరికీ చాలా బాగుంది సంవత్సరం అంతా కూడా. ఇక మీరు అనుకున్నట్టుగా జరగాలి అంటే కాలభైరవుణ్ణి ఆరాధించటం. అలాగే కలర్స్ విషయం వస్తే
క్రీమ్ కలర్ ఎక్కువగా వాడండి, గోధుమ కలర్ ఎక్కువగా వాడండి, అలాగే గోల్డ్ కలర్ కూడా మీకు మంచి శుభ ఫలితాలు ఇస్తుంది. తప్పకుండా వీడియోని అందరూ లైక్ చేస్తారనుకుంటున్నాను. గురువు గారిని సంప్రదించాలి అంటే కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే గురువుగారు. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ ఉగాది మొదలు ఏ విధంగా ఉంది చెప్పండి. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణం నక్షత్రము 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు కలిసి మకర రాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యత 3, అగౌరవము 1. మకర రాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది. ఏది అనుమానముతో ఉండకండి. ఖచ్చితముగా మాకు విజయము లభిస్తుంది, నాకు బాగుంది, నాకు ఆరోగ్యం బాగుంటుంది, నేను ఇది సాధించగలను, నేను ఇది ఖచ్చితంగా చేసుకోగలను, నేను ఈ ఇల్లు కట్టగలను, నేను ఈ ఇల్లు కొనగలను, నేను ఈ వాహనం కొనగలను అని దృఢ సంకల్పముగా మీరు అనుకుంటే ప్రతిదీ మీ వెంటే ఉంటుంది గాక. చేసే వృత్తి యందు ఉత్తీర్ణత యోగం ఉంటుంది, ధనలాభము ఉన్నది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, స్థాన బలం అనేటువంటిది మీకు చాలా వరకు బాగుంటుంది, అన్నింటా ఆకర్షణ అనేటువంటిది ఉన్నది. ప్రతి అడుగు మీరు విజయం వైపే వేస్తారుగాక. శత్రువులు మిత్రులుగా మారడం అనేటువంటిది ఉంటుంది, జనాకర్షణ అనేటువంటిది ఉంది, పలుకుబడి పెరుగుతుంది, మానసిక సంతృప్తి అనేటువంటిది కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఉన్నది అని నేను తెలియజేస్తున్నాను. విదేశాలకు వెళ్ళాలనేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోండి. ఇంట్లో శుభకార్యాలు చేయడానికి ఉపక్రమిస్తారు, చేస్తారు. తరువాత అన్ని అనుకూలవంతముగానే ఉన్నాయి. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారాలు నడుస్తాయి, లాభసాటిగానే ఉంటుంది. సినిమా వాళ్లకు చాలా మంచి యోగకాలముగా ఉన్నది. రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగం అనేది ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది గాక. ఓకే, సూపర్, చాలా బాగుంది. మకర రాశి వారికి కూడా ఇక మీరు అన్నట్టుగా దైవారాధన విషయం ఎలాంటి అంటే ఈ అనుకున్నట్టుగా జరగాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి దైవారాధన అలాగే రంగుల విషయం చెప్పండి గురుగారు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి మీకు మేలు జరగాలి అంటే మీ ఇంటి దేవుడు ఎవరో ఆయన్ను పూజించండి, మేలు జరుగుతుంది. ఇక రంగుల విషయానికి వచ్చేటప్పటికి తెలుపు గాని లైట్ బ్లూ గాని వాడండి, మేలు జరుగుతుంది గాక. ఓకే, మీ ఇష్ట దైవం ఏదైతే ఉంటుందో అది తప్పకుండా దాన్ని ఆరాధించే ప్రయత్నం చేయండి. అలాగే లైట్ బ్లూ అలాగే లైట్ కలర్స్ వైట్ క్రీమ్ ఇలా లైట్ కలర్స్ వాడటం వల్ల కూడా మంచి జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు గురువు గారు. ఇక గురువు గారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా వ్యక్తిగత జాతకాలని తీసుకొని వచ్చి గురువు గారిని కలవాలి అన్నా కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కే కాల్ చేయాల్సి ఉంటుంది. తప్పకుండా వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మకర రాశి వారందరికీ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తదుపరి రాశి కుంభరాశితో మళ్ళీ కలుస్తాను. దొరకు సెలవు. నమస్తే గురువుగారి. తదుపరి రాశి కుంభరాశి. క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారు ఏ విధంగా ఉండబోతున్నారు చెప్పండి. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిస్తే కుంభరాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యత 6, అగౌరవం 1. కుంభరాశి వాళ్లకు మహాద్భుతం అంటే మహాద్భుతముగా ఉన్నది. సంకల్ప సిద్ధి, మీరు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది గాక. కార్యజయం, ఏ కార్యక్రమం తలపెట్టినా జయము కలుగుతుంది. అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ధనాన్ని పొందుతారు గాక. ప్రశంసలు పొందుతారు, మీ పై వాళ్లతో మీరు బాగా చేశారు అనేటువంటి ప్రశంసలు సన్మానాలు ఇవన్నీ కూడా పొందుతారు గాక. ఉద్యోగములో ఉన్నతి అనేటువంటిది ఉన్నది, అలాగే అప్గ్రేడ్ కావటం. ధనలాభం అనేటువంటిది ఉన్నది, స్త్రీల వల్ల లాభం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, పేరు రావడము జరుగుతుంది. అందరికీ ఆదర్శవంతముగా ఉంటారుగాక. ఇగో ఇతనిలా చెయ్యండి అని అనిపించుకుంటారు ఈ సంవత్సరం మీరు. బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది చాలా సంతోషిస్తారు.
విదేశీ యానం అనేటువంటిది ఉన్నది, స్థాన చలనము కూడా ఉంది, ఐశ్వర్య ప్రాప్తి ఖచ్చితముగా, అంటే పెద్దల నుంచి రావాల్సినటువంటి భూములు కానీ ఇవి ఇట్లాంటివి ఏమైనా ఉంటే వస్తాయి గాక, భూలాభం, కోర్టు వ్యవహారాలలో జయము కలుగుతుంది, విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది, సినిమా వాళ్లకు చాలా యోగవంతముగానే ఉన్నది, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగం ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది గాక. కుంభరాశి వారికి కూడా చాలా చాలా బాగుంది గురువుగారి సంవత్సరం అంతా కూడా. సో దైవారాధన విషయం అలాగే రంగుల విషయం చెప్పండి. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి కుంభరాశి వాళ్ళు మీ ఇంటి దేవుడు ఎవరైతే వాళ్ళను మీరు ఆరాధించండి, మేలు జరుగుతుంది. కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కొంచెము తెలుపు రంగు గాని బూడిద రంగు గాని వాడండి, మేలు జరుగుతుంది గాక. ఓకే, కలర్స్ విషయానికి వస్తే వైట్ అండ్ లైట్ యాష్ కలర్ వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కులదైవాన్ని ఎక్కువగా ఆరాధించండి, మంచి ఫలితాలు పొందవచ్చు. కుంభరాశి వారు నిజంగా చాలా చాలా బాగుంది, సంవత్సరం అంతా మీరు హ్యాపీగా గడిపేస్తారు, ఎటువంటి టెన్షన్స్ లేవు, మొత్తం చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇంకా మేము వ్యక్తిగత జాతకాలతో గురువుగారిని కలవాలి అనుకుంటున్నాం అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది, టైం ఇస్తారు, తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే. గురువుగారు, ఇక చిట్ట చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది చెప్పండి. మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదాలు, రేవతి నక్షత్రము 4 పాదాలు కలిస్తే మీనరాశి. ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అగౌరవము 4. మీనరాశి వాళ్లకు కొంతవరకు బాగుంది, కానీ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు మేలనే చెప్పాలి. అయితే అన్ని శుభ ఫలితాలు అనేటువంటిది ఉన్నది. ధనలాభం ఉంటుంది, యథావిధిగా వచ్చేటువంటి ధనం ఎప్పుడూ మీకు వస్తూనే ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి కొంచెము సందర్భాన్ని బట్టి ఎక్కడో ఒక చోట మీకు అనిపిస్తాయి. ఉన్నత స్థితికి మీరు చేరుతారు. ధర్మ కార్యక్రమాలలో మీరు పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. అనుమానముతో కాకుండా దృఢమైనటువంటి సంకల్పముతో మీరు ముందుకు వెళితే మీకు జయం కలుగుతుంది. శారీరకమైనటువంటి శ్రమ బాగా ఉంటుంది, 1కి 10 సార్లు తిరగాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఏలినాటి శని ప్రభావము, రాహువు కూడా ఇక్కడే మీనములోనే ఉండేటువంటి దాని వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలగజేస్తాయి. కొంతవరకు మధ్యమముగా మీకుండేటువంటి ఇవి చూపిస్తాడు, కొన్ని విషయాలలో ఇబ్బందులు పెడతాడు. ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి, సమయానికి తినాలి, సమయానికి పడుకోవాలి అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్త వహించండి. విద్యార్థులు చాలా బాగా చదవాలి. నిజానికి విద్యార్థులు బాగా చదివితే గాని ముందుకు రాలేని పరిస్థితి. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చునేమో, జాగ్రత్త వహించండి. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా తమ చుట్టూ ఉండేటువంటి వాళ్ళను ఒక్కసారి పరిశీలన చేసుకుని చూసుకోవాలి, జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి. అంతా ఏముంది, నాకు అయిపోయింది కదా, అంతా నాదేలే అని అనుకుంటే కంచములో ఉండేటువంటి అన్నము మన నోట్లోకి పోయేంత వరకు కూడా అనుమానముగానే ఉంటుంది గాక, తినగలుగుతామా లేదా అనేటువంటి విధానం. అందువలన మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళను ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఇంకా ఇది ఈ మీనరాశి వాళ్ళు కొంచెము జాగ్రత్తగా ఉంటే మేలు జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. ఓకే గురువుగారు, మీనరాశి వారికి ఏలినాటి శని అలాగే మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ దైవాన్ని నమ్ముకోవాలి, మనోవాంఛ కలగాలి అంటే? మీనరాశి వాళ్ళు ఇంటి దేవుణ్ణి ఆరాధించడముతో పాటు శనికి తైలాభిషేకాలు, ఆంజనేయ స్వామిని ఆరాధించడం అనేటువంటివి చెయ్యండి, మేలు జరుగుతుంది. తర్వాత మీరు వేసుకోవాల్సినటువంటి దుస్తులు, కలర్ల విషయానికి వచ్చేటప్పటికి
తెలుపు రంగు కానీ బూడిద రంగు కానీ వాడండి, మేలు జరుగుతుంది గాక. జయోస్తు. మీనరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. శనికి తైలాభిషేకం చేసుకోవటం, ముఖ్యంగా ఆంజనేయ స్వామిని నమ్ముకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. దాంతో పాటుగా మీ కులదైవాన్ని అస్సలు మర్చిపోవద్దు. కులదైవ ఆరాధన అనేది తప్పకుండా చేయండి. అలాగే రంగుల విషయానికి వస్తే తెలుపు, యాష్ కలర్ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా మీ వ్యక్తిగత జాతకాలని గురువుగారితో కలిసి సంప్రదించి పరిహారాలు చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు టైం ఇస్తారు, తప్పకుండా మాట్లాడతారు. మీకు సంబంధించిన పరిహారాలు ఏమిటి అనేది చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. ఇక ఇలాంటి మంచి కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని వాచ్ చేయండి. తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి ఎంతమందికి షేర్ చేస్తే మమ్మల్ని మీరు అంతగా ఆరాధిస్తున్నట్టుగా మేము అనుకుంటాం కాబట్టి తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నమస్తే. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బాడ్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికి వెళ్ళి పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.